కోవిడ్ టెస్టులు పెంచండి, నెలాఖరికి రోజుకు 4000 పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్స్, జీనోమ్ సీక్వెనింగ్ పంపండి, సీక్వెన్సింగ్ పంపండి. సీక్వెన్స్ కుదురుతుందా లేదా సీక్వెన్స్ అనేది పంపండి, సీక్వెన్సింగ్ కు పంపండి అని అడుగుతుండు. ఏది టెస్టులు చేసినాక ఈ 4000 టెస్టులు చేస్తారు కదా రోజుకి, కోవిడ్ కి ఏమన్నా సింక్ అవుతున్నాయా, సీక్వెన్స్ ఒక తీరుగానే ఉన్నదా, ఇది కరోనా కాదా అనే సీక్వెన్సింగ్ కోసం పంపండి అని చెప్తుండు. నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తేవాలి. నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తేవాలని ఒక మాటను కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. ఇక వైద్య శాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర ఆదేశం. దేశంలో కొత్తగా 7,752 కోవిడ్ కేసులు, 24 గంటల్లో 4 మృతి. చెప్పిండ్లా పెద్దగా హైరాణ పడద్దు అంటారు. ఈ 4 ప్రాణాలు కాదా? ఓ దిక్కు ప్రాణాలు పోతా అంటే ఆందోళన చెందొద్దు అంటారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం పోయి ఏ ఆందోళన చెందొద్దు, అది ఏం చేయదు మనకు అని చెప్తాను. ఇక 4 దావనే చచ్చిళ్ళు. చూస్తాంటేనే 25 ఉన్న కేసులు కాస్త 2 రోజులలో 752 పెరిగినాయి. 4 రోజులలోనే 752 పెరిగినాయి. ఈ 4 రోజులు పోతే ఈ 2000 అవుతాయి. ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే చూస్తాంటే 10,000, 20,000, లక్ష పోతూనే ఉంటాయి. ఇక లెక్కల ప్రకారం మన దేశంలో అఫీషియల్ లెక్కల ప్రకారం కరోనా సమయంలో దగ్గర 50 లక్షల మంది చచ్చిపోయినట. అధికారిక లెక్కలు ఇవి. అన్అఫీషియల్ గా కోట్లలో చచ్చిపోయినారు. కోట్లల్లా చెప్తలేరు. బయటికి చెప్తే కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఒక నింద పడుతుందని చెప్తలేరు. 20 లక్షల దగ్గర ఆపిన దాన్ని. ఎంత డేంజర్. దయచేసి ఈ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి. రేపు క్రిస్మస్ ఉన్నది. దయచేసి ఎవరు కూడా ఇది మన భౌతిక దూరాన్ని పాటించండి. సామాజిక దూరం అంటారు కొందరు, కాదు, భౌతిక దూరాన్ని పాటించండి. మనిషికి కొంత దూరం ఉండండి. మాస్కులు తప్పనిసరిగా పాటించండి. అదే విధంగా చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ కూడా చేసుకోండి అని మరొక్కసారి మన యూ న్యూస్ ద్వారా మన తెలంగాణ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా.